వచ్చేదా చచ్చేదా నేను అడుగుతున్నా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎంపీగా వివేకానంద రెడ్డి గారు చేశాడు. ఫోర్స్ చేసి బలవంతంగా అతనితో రాజీనామా ఒప్పించడం జరిగింది. కండ్లకు నీళ్లు తెచ్చుకొని ఢిల్లీకి పోయి రాజీనామా సమర్పించాడు. అప్పుడు సోనియా గాంధీ ఇంటర్ఫేర్ అయ్యి నో నథింగ్ డూయింగ్, రాజీనామా చేయడానికి వీల్లేదని చెప్పారు. అయ్యా నీకేమో అధికారం వచ్చిన తర్వాత నీకు నిజంగానే నమ్మకము విశ్వాసం ఉంటే 2004లో లోకసభకి ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు టికెట్ అడగలేదు? ఎన్నికలు అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆ ఎంపీని బాబాయ్ ఎంపీని గుంజుకొని ఫోర్సబుల్ రాజీనామా చేయమని అవుతుందో ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ కఠోర నిజాలైతే ఈరోజు ఏదైతుందో కేవీపీ రామచంద్రరావు అని చెప్పాడు. ఏం చెప్పాడో రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ఏదైతుందో ఈ భారతదేశ చరిత్రలో హనుమంతుడు రాముడా లేకపోతే రాముడు లక్ష్మణుడా అంతకంటే ఎక్కువ. అటువంటిని అతన్ని దూషించడానికి ఏదైతుందో ప్రేరేపించారు. వైఎస్ఆర్పి పార్టీలో ఎవరుండేది? సురేఖ గారు నానా నీచంగా మాట్లాడింది. చివరికి ఏదైతుందో రియలైజ్ అయ్యి ఆమె ఒక మీడియాకు చెప్పింది, నేను జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు చెప్పడం వలన నేను రామచంద్రరావు గారిని దూషించిన అని చెప్పింది. ఇటువంటి విషయాలు నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు కూడా చెప్పమనేవాళ్ళు. సజ్జల గారు నోటు పంపేవాళ్ళు. నేను ఏ రోజు నోటుని ఇట్లా చింపేసిన, పేర్లు చెప్పదలుచుకోవాలి, చింపేసిన ఆఫీసులో నేను ఎవరో చెప్పమంటే చెప్పేటోని కాదు. నేను పొలిటికల్ పర్సన్ను, పొలిటికల్ లాంగ్వేజ్ చెప్తా. అబ్యూజ్ అనేది నా నోటుతో ఎన్నడూ రాదు. వాస్తవాలు కఠోర నిజాలే మాట్లాడతానని చెప్పాను. ఏ రోజు నేను ఏతుందో ఒత్తాసు పడలే. నాకేం చేసినా చేయలేదా అనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను కృతజ్ఞత భావం అని ఒక పూట అన్నం తింటే ఒక 1000 సార్లు పెట్టాలని ఆలోచిస్తా. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు నాకు అడగకున్నా 300 పైన అప్లికేషన్లు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్లకు నేను అప్లికేషన్ పెట్టలే, ఎవరితో చెప్పలే. ఒక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నాకు 2005 నుంచి 7 వరకు ఇచ్చాడనే భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు రామచంద్రరావు అన్నాను. అదే కృతజ్ఞత భావంతో ఏ పదవి ఇచ్చినా ఏకున్నా నీతో కలిసి వస్తా అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ ఈరోజు షర్మిల్ గారు నడి రోడ్ల మీద పార్టీ వేసిందని చెప్తున్నారు అందరు. అయ్యా ఆమెకున్న నాయకులు యూనిట్స్ని అందరినీ పిలిచి ఉన్న పరిస్థితిలో మనం పోటీ పెట్టేది ఉంటే లాభం లేదు, కేసీఆర్కు లాభం జరుగుతుంది.